రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం.
రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. అతని వెంబడి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. నిజానికి వార్త తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. అక్కడే రామోజీరావు ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చి రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని అక్కడ రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రామోజీరావుకి మధ్య సాన్నిహిత్యం బాగా ఉండేది అని కూడా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో అంటే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి అయితే బాగుంటుంది అంటూ కూడా రామోజీరావు అమరావతి పేరును ప్రతిపాదించినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో తెలియజేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా టీడీపీ వర్గాలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని బట్టి అంటే ఒక తెలుగు భాష పైన ఒక పట్టు ఉన్న రామోజీరావుకు, తెలుగు రాష్ట్రాల పట్ల ఒక పట్టు ఉన్న రామోజీరావుకు అమరావతి అనే పేరు సజెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. అంటే వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అలాగే తెలుగు భాష పైన, తెలుగు ప్రజలపైన, తెలుగు రాష్ట్రాలపైన ఉన్న పట్టును కూడా తెలియజేస్తోంది. రామోజీరావు మరణ వార్త విన్న వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడే నివాళులు అర్పించి వెంటనే హుటాహుటిన రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు వెంట సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పడం చూసాం మనము. సానుభూతి వ్యక్తం చేశారు, వారికి ధైర్యం చెప్పే సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఎలా జరిగింది అనే విషయాలను కూడా ఆరా తీసి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు వెంబడి సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు వెంబడి సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు, సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని విషయాలు ఆరా తీసి మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. వెంటనే అక్కడ నివాళులు అర్పించారు. హుటాహుటిన రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని అక్కడ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు, పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణ సర్కార్ అయితే ఆల్రెడీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కూడా సిఎస్కి ఆదేశాలు జారీ చేసింది. సినీ రాజకీయ ప్రముఖులు కూడా పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చాలా మంది కూడా తమ ఎక్స్పీరియన్సెస్ ని తమ ఎలా లైఫ్ ని అక్కడి నుంచి పొందామనే విషయాల్ని కూడా మార్నింగ్ నుంచి షేర్ చేస్తూ వస్తూ ఉన్నారు. చాలా మంది కూడా అంటే జర్నలిజంలోనే కాదు, రాజకీయ రంగంలో, ఇటు పారిశ్రామిక రంగంలో కూడా చాలా మంది కూడా లైఫ్ ఇచ్చింది రామోజీరావు సంస్థలు అని కూడా చెప్తూ వస్తున్నారు. చాలా మంది కూడా రామోజీరావుతో తమకున్న సాన్నిహిత్యాన్ని కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు అమరావతి అనే పేరు ప్రతిపాదించింది కూడా రామోజీరావు అంటూ కూడా ప్రస్తావించడాన్ని, దానికి సంబంధించిన వీడియోను కూడా టీడీపీ శ్రేణులు షేర్ చేశారు. చివరిసారిగా రామోజీరావు పార్థివ దేహాన్ని చూడడానికి వేల సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయం తెలుసుకున్న వెంటనే ఢిల్లీ నుంచి అక్కడికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెంట సతీమణి భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు, అక్కడ కూర్చున్నారు, ఆరా తీస్తున్నారు, ఎలా జరిగిందనే విషయాల్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ ఉన్నారు.
రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.
చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కూడా వచ్చారు. విషయం తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు చంద్రబాబు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని కూడా, అంటే సుదీర్ఘంగా ఉన్న అనుబంధాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ వారి కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు, వారిని పరామర్శిస్తూ ఉన్నారు. ఏ విధంగా జరిగింది అన్న దానిపైన కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు అలాగే భువనేశ్వరి. రేపు ఉదయం 9 గంటలకు అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఇటు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా రామోజీరావు ఇక లేరు అన్న వార్త తెలియగానే ఉదయం నుంచి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు రామోజీ ఫిల్మ్ సిటీకి. చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళి అర్పించేందుకు కూడా అనేక మంది ఉదయం నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు భారీగా. ఆయనతో తమకున్న అనుబంధాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. రామోజీరావు ఇక లేరు అన్న వార్త తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఎనలేని సేవలు చేశారు. ఒక మంచి మిత్రుణ్ణి, ఆప్తుణ్ణి కోల్పోయామంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. ఉదయమే ఈ వార్త తెలియగానే ఆయన సంతాపం ప్రకటించారు ట్విట్టర్ వేదికగా. నేరుగా ఢిల్లీ నుంచి బయలుదేరి ఆయన అక్కడికి వచ్చి ఆయన సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు. ఇక ఇవాళ అంతా కూడా ప్రతి ఒక్కరి సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉంచనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు రామోజీ స్మృతి వనంలో అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆ జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ కుటుంబ సభ్యులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రేపు ఉదయం 9 గంటలకు అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. విషయం అంటే రామోజీరావు ఇక లేరు అన్న వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్నారు చంద్రబాబు. ఢిల్లీ నుంచి హుటాహుటిన ఆయన నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకు చేరుకున్నారు. చంద్రబాబు అలాగే సతీమణి భువనేశ్వరి ఇద్దరూ కలిసి రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనతో తనకున్న ఒక సుదీర్ఘమైన అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, ఆయన నెమరు వేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్న విజువల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఆయన లేరు అన్న వార్త తెలియగానే అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులకు సైతం వందలాది మంది భారీగా రామోజీ ఫిల్మ్ సిటీకి తరలి వచ్చి చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తూ ఉన్నారు.
రామోజీరావు భౌతిక కాయానికి చంద్రబాబు అలాగే ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు చంద్రబాబు. ఆయనతో తనకున్న సుదీర్ఘమైన అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు. ఉదయం నుంచి కూడా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా భారీగా రామోజీ ఫిల్మ్ సిటీకి తరలి వస్తూ ఉన్నారు. చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు కూడా అనేక మంది భారీగా తరలి వస్తూ ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు అధికార లాంఛనాలతో రామోజీ స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీంతో చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకైతే భారీగా సినీ రాజకీయ ప్రముఖులు అలాగే సామాన్యులు సైతం భారీగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటూ ఉన్నారు. పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. సినిమా రంగం పైన ఆయనకున్న ఆసక్తితోనే హాలీవుడ్ ను తలదన్నేలా 1600 ఎకరాల్లో ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. నిత్యం సినిమా షూటింగ్లు అక్కడ నిరంతరం జరుగుతూనే ఉండేవి. ఎన్నో చిన్న సినిమాల నుంచి భారీ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో నిత్యం అక్కడ నిర్మాణం జరుపుకుంటూ ఉండేవి. అలాగే ఎంతో మంది కొత్త వారికి కూడా రామోజీరావు అవకాశం కల్పించారు. ఎంతో మంది కొత్త వాళ్ళని తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాగే ఈనాడు వార్తాపత్రికతోటి కూడా ఆయన తెలుగు భాషకు ఒక గౌరవం తీసుకువచ్చారు. ఆయనతో తెలుగు భాష కావచ్చు, అలాగే మీడియా రంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులకు సంబంధించి కూడా ఈరోజు అనేక మంది అవన్నీ గుర్తు చేసుకుంటూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది అంటూ ప్రతి ఒక్కరు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. రామోజీరావు ఇక లేరు అన్న వార్త తెలియగానే అనేక మంది, అంటే ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, సామాన్యులు సైతం, రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎంతటి గొప్ప వ్యక్తో, ఆయన చేసిన సంస్కరణలు, ఆయన వేసిన బాటలు, ఈనాటి తరానికి ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకుంటూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని, ఒక మంచి మిత్రుణ్ణి ఈరోజు మేము కోల్పోయామంటూ కూడా వారంతా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు చంద్రబాబు. ఆయన జీవితం రెండోది ఏంటంటే మీడియా, మేము తెలుగుదేశం అధికారంలో ఉన్నాం, ఆ లోపాలు నిష్పక్షపాతంగా ఎత్తి చూపించే మీడియా, ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి అయినా అదేవిధంగా ముందు ప్రజల మేలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే మీడియా రామోజీ గారు. 50 ఏళ్ళు ఈనాడు ఒక అలవాటు అయిపోయింది. ఎవరైనా సరే ఉదయం లేచి మనం కాఫీ తాగాల, ఎట్టుంటుందో రిలీఫ్, అంటే ఈనాడు పత్రిక చదవంది తెల్లారదు. అంత గొప్ప మనిషి. ఆయన నాతో, నేనంటే ఆయనకి ఆశీర్వదించేవాడు. నా ఇద్దరు పెళ్ళిళ్ళకి వచ్చి చాలాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి జీవితంలో మర్చిపోలేం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో 5 yearsలో మా అందరికంటే ఎక్కువ పోరాటం చేసింది ఈనాడు. వాళ్ళ ఏమేమి ఘోరాలు, నేరాలు, అవినీతిని నిష్పక్షపాతంగా బయటపెట్టింది ఈనాడు. అందుకని ఏదేమైనా ఈరోజు తెలుగు వాళ్ళకి చాలా తీరని లోటు రామోజీ గారు. అదే పిల్లలు వాళ్ళందరూ అదే స్థాయిలో దీన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నా. నమస్కారం.
మన మధ్య లేడు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ రామోజీ సిటీని మనం చూస్తే నాట్ ఓన్లీ భారతదేశం నుండి కాదు కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా మరి వచ్చినప్పుడు, హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిం సిటీని దర్శించటం, అనేక మందిని ఉపాధి కలిగించటం, ఆ వ్యక్తి ఈరోజు లేరు అనే కన్నా అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారనేది సత్యమండి. కాకపోతే ఒక్కటి చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక కష్టాలు ఎదుర్కొని ఆయన ఈరోజు భారతదేశంలో ఒక మెయిన్ పిల్లర్గా నిలబెట్టారు. ఇంకా 2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారాన్ని రామోజీరావు గారు అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి చూడలేకపోవటం చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబీకులందరికీ కూడా దేవుడు అండగా నిలబడి ప్రతి ఒక్కరిలోనూ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని, రానున్న తరాల వారికి కూడాను ఒక స్ఫూర్తిగా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ చేసే కార్మికుడి దగ్గర నుంచి కూడాను అండ్ ఉన్న వ్యవస్థలో అగ్రస్థానాల్లో ఉన్న వారికి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఒక రామోజీరావు గారు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కుటుంబానికి దేవుడు గుండె ధైర్యాన్ని, ఆదరణని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక బాధాకరమైన రోజు అండి. ఒక పత్రికా ప్రపంచంలోనే కాకుండా సమాజంలో మానవ ధర్మాలు, మానవ నీతులు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించినటువంటి మహానుభావుడు రామోజీరావు రెడ్డి. నాకు గుర్తు, చిన్నప్పుడు ఆయన ఎంగేజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని, ఏ నీతిని నమ్మారో అదే న్యాయం, అదే నీతితో అలాగే 88 సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది. మౌన పోరాటం మీరు అందరూ చూసి ఉంటారు. ఆయన ఆ సినిమా చేయటానికి ఎంత ఆలోచించామో, ఎండింగ్ ఎలా అనేది ఆయన అసలు కథలో కూర్చునేవారండి. కూర్చున్నప్పుడు నవ్వేసేవారు. ఏదైనా కమర్షియల్ సీన్లు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, మనం తీస్తున్న సినిమా ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అంటూ ఉండేవారండి. అలా ఒక పత్రికా ప్రపంచం,
ఏ వార్త అయినా సరే, ఎప్పుడైనా సరే చిన్నప్పుడు ఏమనేవారంటే, ఏదన్నా ఒక పేపర్లో ఒక వార్త చూస్తే ఈనాడు చూడండి అందులో కరెక్ట్గా ఉందో లేదో అనేవారు. అంటే ఈనాడులో పడింది అంటే అది నిజమైన వార్త అనేటువంటి నమ్మకాన్ని కలిగించిన మహానుభావుడు. ఆయన ఈ రోజున సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే ఇంకా ఆయన జీవించి ఉన్నట్టుగానే అనిపించారండి. కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నిజం, ఆయన జీవించే ఉంటారు. ఈ పత్రిక ప్రపంచం ఉన్నాళ్ళు జీవించే ఉంటారు. మంచితనం ఉన్ననాళ్ళు జీవించే ఉంటారు. న్యాయ పోరాటం ఉన్ననాళ్ళు జీవించే ఉంటారు అని తమందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. దిగ్గజము, పారిశ్రామికవేత్త, ఈనాడు గ్రూప్ వ్యవస్థకులు, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారు ఒక మరణము చాలా అంటే చాలా బాధ అనిపించింది. చాలా దురదృష్టకరము. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఒక ఈనాడు లాంటి ఒక పెద్ద సంస్థని, రామోజీ ఫిలిం సిటీ, ఇంకా ఈటీవీ సంస్థల్ని బిల్డ్ చేయడం అనేది ఒక పెద్ద విషయము. అందరు కూడా రామోజీరావు గారు ఆదర్శము. వాళ్ళ ఒక మరణము సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి, రెండు రాష్ట్రానికి కూడా తీరిన లోటు. నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి చెరుకూరి రామోజీరావు గారి ఫ్యామిలీకి నా ఒక ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఒక శక్తి ఇవ్వాలి. ఈ ఒక పెద్ద లోటుని భరించడానికి భగవంతులు వాళ్ళందరూ కూడా ఒక శక్తి ఇవ్వాలని చెప్పి నేను నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి నేను కోరుతున్నాను.
Oh